ఎల్బీ నగర్ నియోజకవర్గంలో మన్షిరాబాద్లో వాకర్స్ మీటింగ్లో పాల్గొన్నారు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్. మల్కాజ్గిరి ప్రజలకు తానున్నానని ఈటెల రాజేందర్ అన్నారు. ప్రజలు ఆయన దగ్గరకు వెళ్లడం కాదు, తానే ప్రజల దగ్గరకు వస్తానన్నారు. మా ఎంపీ ఈటెల రాజేందర్ అని మల్కాజ్గిరి ప్రజలు గర్వంగా చెప్పుకునేలా పనిచేస్తానంటూ అన్నారు. దేశంలో ఉన్న అన్ని ప్రాంతాల ప్రజలు ఇక్కడ ఉన్నారని, హైదరాబాద్లో 1 కోటి మంది జనాభా ఉంటే సగం మంది మల్కాజ్గిరిలోనే ఉన్నారన్నారు. 15 నియోజకవర్గాలకు సమానమైన ఓట్లు ఉన్న నియోజకవర్గంలో తనను గెలిపించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. తనకు 2 సిద్ధాంతాలు ఉన్నాయని, ఒకటి అందరితో కలిసిమెలిసి ఉండడం, ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి చేయడమే తనకు తెలుసని ఈటెల రాజేందర్ పేర్కొన్నారు. నేను మీకు హామీ ఇచ్చినట్టుగా కాలుకు ముళ్ళిగితే పన్నుతో పీకే హ్యూమిలిటీ ఉండాలనే మాట ఏం చెప్పిండ్రో తప్పకుండా దాన్ని నిలబెడతా అని చెప్పి మాట ఇస్తున్నాం. తదుపరి మీకు తెలుసు, రేపు మీరు ఎంతైతే మారాజేంద్రన్న అని చెప్పి ఓట్లేసిండ్రో ఈ 5 ఏళ్ళు కూడా మచ్చ లేకుండా అంతే గౌరవంగా చెప్పుకున్నటువంటి స్థాయిలో నా ప్రవర్తన, నా పని విధానం అంతా ఉంటుందని చెప్పి మీకు హామీ ఇస్తాను. నాకు ఓట్లేసి గెలిపించిన నా నియోజకవర్గ ప్రజలకు కానీ, తెలంగాణలో కొట్లాడి బిడ్డ అని చెప్పి నాకు బాధ్యత ఇచ్చినటువంటి ఆ సంఘాల, ఆ సంస్థల డిమాండ్లు ఏవైతున్నాయో వాటి మీద కూడా నేను రిపీట్ చేస్తానని చెప్పి ఇట్లా కొట్లాడేది అట్లా పోయి దరఖాస్తు ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. 1,06,000 మెజార్టీ ఇచ్చి ప్రతి బూతులో ఈ విజయం కేవలం పార్టీ కార్యకర్తలు, నాయకులు మాత్రమే ఈ విజయం సాధ్యం కాదు. ఈ విజయం ఎప్పుడు సాధ్యమైందంటే ప్రజలు వాళ్ళంతటా వాళ్ళే ఎత్తుకొని గెలిపించాలనే సంకల్పం ఉంటే తప్ప సాధ్యం కాదు. ఇక్కడ కులం రాజ్యమయ్యే ప్రయత్నం చేసింది, డబ్బులు పంచే ప్రయత్నం చేసిండ్రు, దావతులు ఇచ్చే ప్రయత్నం చేసిండ్రు, ప్రలోభ పెట్టే ప్రయత్నం చేసిండ్రు, దబాయించే ప్రయత్నం చేసిండ్రు. ఇన్ని ఉన్నప్పటికి కూడా ఇక్కడ చెల్లేది ధర్మమే, ఇక్కడ నడిచేది న్యాయమే, మమ్మల్ని శాసించే అధికారం ఎవరికి లేదు, శాసించేది మేమే అని చెప్పి, శాసించగలిగే శక్తి, సత్తా, అధికారం మాకు మాత్రమే అని చెప్పి మీ ఆత్మను ఆవిష్కరించి వాటిని అన్నిటి కూడా తొక్కిపడేసి ఒక గొప్ప చరిత్రకు శ్రీకారం చుట్టారు. ఇవాళ విజ్ఞులకి, జ్ఞానవంతులకి, సామాజిక స్పృహకి అన్నిటికీ మిక్కిలి మంచేందో చెడేందో తర్కించగలిగే శక్తి ఉన్న నియోజకవర్గం మల్కాజ్గిరి అని చెప్పినాం. ఇది మినీ ఇండియాగా అనేక భాషల, అనేక ప్రాంతాల, అనేక సంస్కృతుల, అనేక రకాల ప్రజల నిలయం ఉన్నటువంటి నియోజకవర్గం కాబట్టి దానికి తగ్గట్టుగా ఇవాళ ఈ తీర్పు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.